ఏదైతే ఈ రోజు అక్రమ అరెస్ట్ ఏదైతుందో ఎల్లాపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఏదైతే పిలుపునిచ్చినారో రావుల రాజిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి 2 సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇయ్యక విద్యార్థులను సతమతం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో రావుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం పిలుపునిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొస్తుందో ఏమో అర్థమైతే కానీ పిల్లల జీవితాలతో ఆడుతూ ఉంటుంది. జంతర్ మంతర్లు ఏదైతే మద్దతు ఇస్తున్నారు తప్ప కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో పిల్లలకి మాత్రం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కూడా పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే కేటీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నప్పుడు కూడా అతను కూడా ఏ విధంగా విద్యార్థులకు వేసినారో దాన్ని కూడా ఈరోజు నిరసించి కార్యక్రమం పెట్టుకుని చేపట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఇది నిజంగా దౌర్భాగ్య స్థితి. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉందో తాను ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని పూర్తిగా దాన్ని ఒక ప్రజాభవనంలాగా కాకుండా తన కార్యకర్తలకు ఒక అడ్డాగా ఒక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే విధంగా దానికి అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది బయట వ్యక్తులు చెప్తా ఉన్నారు ఏంటంటే అందులో కనీసం పార్టీ కార్యక్రమాలు కాకుండా ఏదో అసాంఘిక